హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. సో టుడే వచ్చేసి నేనేం చేస్తున్నా అంటే టొమాటో కొత్తిమీర పచ్చడి అండి. ఈ పచ్చడి అంటే మా మమ్మీకి చాలా ఇష్టం. సో మా మమ్మీ కోసం చేస్తున్నా ఈ పచ్చడి. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక హాఫ్ కేజీ వరకు టొమాటో, 15 పచ్చిమిర్చి, ఒక గుప్పెడంతా కొత్తిమీర అండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ముందే వాష్ చేసి క్లీన్గా పెట్టుకుంటే చాలా ఈజీ అండి ఈ రెసిపీ చేసుకోవడం. ఈ ప్రాసెస్ అనేది ఒక మ్యాక్సిమం 8 to 10 మినిట్స్లో మొత్తం ఫినిష్ అయిపోతుంది. అండ్ ఈ పచ్చడి వచ్చేసి చాలా బాగుంటుంది. చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సో పాన్ అయితే పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ నేను యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రై చేసుకోవడం మట్టుకు నేను యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అండి. జీలకర్ర వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో జీలకర్ర యాడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేస్తున్నాను. వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం పచ్చిమిర్చి వేసుకుందాం. నేను ఒక 15 వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను అండి. బాగా ఫ్రై చేసుకోండి, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అండ్ నెక్స్ట్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకుని టొమాటోస్ వేస్తున్నాను. అవి బాగా ఫ్రై అవ్వాలండి. పచ్చడికి అసలు వాటర్ అనేది ఉండద్దు, అప్పుడే మనకు కొంచెం ఒక చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేనేమో రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. పచ్చళ్ళకి రాక్ సాల్ట్ అయితే బాగుంటుందని మా అమ్మమ్మ చెప్తూ ఉంటారు. సో నేనైతే పచ్చళ్ళకి ఎప్పుడు రాక్ సాల్టే వాడతాను. సో సాల్ట్ 1.5 స్పూన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక లిడ్ అనేది క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ మనం మగ్గించుకోవాలి. అండ్ ఆఫ్టర్ 5 మినిట్స్ ఇలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు వాటర్ అలా కనిపిస్తుంది కదండి, ఆ వాటర్ అనేది ఉండకుండా మనం దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు చూసినట్టయితే నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదండి, అది నేను సెంటర్లో వేసుకుంటున్నాను. కొత్తిమీర అనేది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత హెల్త్కి కూడా మంచిది. సో ప్రతి వంటలో ఇంక్లూడ్ చేసుకోండి, చాలా మంచిది. అండ్ ఒక చిన్న చింతపండు అండి, అందులో పిక్కలు అవి లేకుండా తీసి పెట్టుకున్న చింతపండు చిన్నది యాడ్ చేసి మొత్తం అంతా కవర్ చేసేటట్టు నేను దగ్గరికి పెడుతున్నాను. ఎందుకంటే సిమ్లో పెట్టుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ మనం ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుందాం. ఆఫ్టర్ 5 మినిట్స్ ఇలా ఉందండి. సో మంచిగా వాటర్ అది ఇంకిపోయి టమాటాస్ బాగా ఉడికిపోయినాయి. సో మనం బాగా ఇప్పుడు చూసేటట్టయితే మీరు ఈ స్టేజ్ వరకు కూడా మీరు ఫ్రై చేసుకోండి. సో అందరూ టమాటా పచ్చడి చేసుకుంటారు ఫ్రెండ్స్, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందనేది. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను ఈ టమాటా పచ్చడి అనేది. చాలా బాగుంటుంది. రైస్కి, చపాతీ, ఇడ్లీ, దోశ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు చాలాసార్లు చేసే ఉంటారు మీ స్టైల్లో, బట్ ఇది నా స్టైల్లో ఒక్కసారి నేను క్లియర్గా చెప్తున్నాను, ట్రై చేయండి. సరేనా ఫ్రెండ్స్. ఇలా దగ్గరికి అయితే ఇంక పెట్టుకోండి. మొత్తం వాటర్ అనేది అసలు ఉండకూడదు, మొత్తం వాటర్ అనేది డ్రై అయిపోవాలి. సో కొంచెం వాటర్ ఉందని చెప్పి నేను మళ్ళీ మొత్తం డ్రైగా పెట్టుకున్నాను. సో ఇది చల్లారింది ఫ్రెండ్స్. ఒక రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేశాను. బాగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. పచ్చడి అనేది నేను 2 టైమ్స్కి నేను గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. హెవీగా అయితే వేసుకోవద్దు, బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఒకసారి సాల్ట్ అన్నీ చూసుకొని ఫైనల్గా మీరు నెక్స్ట్ తాలింపుకి ప్రిపేర్ చేసుకోండి. నేను మళ్ళీ తాలింపు కోసం చిన్న పాన్ అనేది పెట్టాను. సో మళ్ళీ ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. అండ్ పోపులు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అండ్ కొంచెం శనగపప్పు వేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటాయండి ఈ పచ్చడిలో. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూసే విధంగా మీరు బాగా మంచిగా ఫ్రై చేసుకోండి. మాడనియొద్దండి, మాడితే చేదు వస్తుంది పచ్చడి అనేది. సో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేటంత వరకు ఫ్రై చేసుకోండి. సో అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. ఇది దోశ, ఇడ్లీ, రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి ఎలా ఉందో. సో నేనైతే దోశల్లోకి సర్వ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మా హస్బెండ్ కోసం నేను దోశలు వేస్తున్నాను. సో దోశలు అయితే నేనేమి చూపించలేదు ప్రిపరేషన్, ఆ బ్యాటర్ అనేది. సో క్రిస్పీగా కావాలంటే మనం ఒక స్పూన్ అనేది శనగపప్పు వేసుకోండి, కొంచెం మెంతులు వేసుకోండి నానబెట్టేటప్పుడు. సో అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీ అండ్ యమ్మీ టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ ఫ్రెండ్స్.